సీతా స్టోరీస్ తెలుగు కుటుంబ విలువలు జీవిత పాఠాలు మనసును హత్తుకునే కథలతో మీ ముందుకు వచ్చాం. నర్సమ్మా, చూసావా మన సీతా స్టోరీస్ చూస్తూ అందరూ ఎంత బాగా ఆదరిస్తున్నారో? అవును సుశీలా, చూస్తున్నారు కాని ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం దగ్గరే చిన్నగా దాటుకుని వెళ్ళిపోతున్నారు. నిజమే నర్సమ్మా, అందరూ ఆ చిన్న సబ్స్క్రైబ్ బటన్, గంట సింబల్ కొడితే మన కథలు ఇంకా ఎంతమందికో వెళ్తాయి కదా. మనోళ్లే కదా సుశీలా, ఖచ్చితంగా కొట్టేస్తారులే. ఇక ఆలస్యమెందుకు, ఈనాటి కథలోకి వెళ్ళిపోదాం. ఉదయం వేళ సీత నిద్రలేచి కాలేజీకి తయారవుతోంది. హాలులో ప్రసాద్ పొలానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. సుమతి అతనికి క్యారేజిస్తోంది. సీత బ్యాగు తగిలించుకుని ఎవరితోనూ మాట్లాడకుండా బయటికి వెళ్తుంటే ప్రసాద్ పిలుస్తాడు. సీతా, ఆగు అమ్మా. టిఫిన్ చేయకుండా వెళ్తున్నావు? సుమతి ఆప్యాయంగా చెంబోడు మంచి నీళ్లు తెచ్చిస్తుంది. సీతా, కనీసం ఈ నీళ్లు తాగివెళ్ళు. టిఫిన్ బాక్స్ కట్టాను, పట్టుకెళ్ళు. సీత సుమతివైపు అసహ్యంగా చూస్తూ గ్లాస్ను పక్కకు తోసి, నాకోసం నువ్వు బాక్స్ కట్టక్కర్లేదు వదినా, నా పన్లు నేను చూసుకోగలను. సీత వేగంగా బయటికి వెళ్ళిపోతుంది. చూసావా సుమతి, నీపై దానికున్న అపోహ ఇంకా పోలేదు. నువ్వు ఎంత మంచిగా ఉండటానికి ట్రై చేసినా అది నిన్ను అర్థం చేసుకోవడం లేదు. పర్లేదండి, అది చిన్నపిల్ల. రేపు చదువు పూర్తయి దానికొక మంచి ఇల్లు కుదిరితే దానికే అన్నీ అర్థమవుతాయి. మీరు బాధపడకండి. రంగయ్య, సుకునమ్మ హాల్లోకి వస్తారు. ఏరా ప్రసాదు, ఉదయాన్నే చిన్నదానిపై అంతలా ఎగిరిపడుతున్నావ్? అది కాలేజీ చదువుకునే పిల్ల, దాని మనసు బాధపెట్టడమెందుకు? అమ్మా, నీ ముద్దుల కూతురికి కళ్ళు నెత్తికి ఎక్కాయి. సుమతిని పట్టుకుని ఏదేదో మాట్లాడుతోంది. మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు? సరేలేరా ప్రసాదు, వదిలేయ్. సీత చిన్నపిల్ల, దానికి పెళ్లి వయసొస్తోంది. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే తన దారిన తాను సర్దుకుంటుంది. పద, పొలానికి టైమవుతోంది. ప్రసాద్, రంగయ్య పొలానికి బయలుదేరుతాడు. మధ్యాహ్నం టౌన్ మార్కెట్లో ప్రసాద్ తన పొలం ధాన్యం లెక్కల కోసం వ్యాపారి దగ్గరకొస్తాడు. పని ముగించుకుని వస్తుండగా అతని బంధువు సూరిబాబు ఎదురవుతాడు. ప్రసాదు, ఎలా ఉన్నావురా? చాలా రోజులైంది నిన్ను చూసి. ప్రసాద్ నవ్వుతూ కాళ్లకు నమస్కరిస్తాడు. బాగున్నాను మావయ్యా. పొలం పనుల్లో ఉండి అసలు టౌన్ వైపు రావడం కుదరడం లేదు. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ప్రసాదు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మన పక్క ఊరి పెద్ద కాపు కొడుకు ఉన్నాడు చూడు, రమేష్. అబ్బాయికి మంచి ఉద్యోగం, ఎకరాల ఆస్తి ఉంది. చాలా మంచి పద్ధతిగల కుటుంబం. మన సీతకి ఆ అబ్బాయిని ఇచ్చి చేస్తే సీత జీవితం మహారాణిలా ఉంటుందిరా. పెళ్లి సంబంధం మాట్లాడమంటావా? మావయ్యా, సీత గురించి ఆలోచించినందుకు చాలా సంతోషం. అబ్బాయి కుటుంబం గురించి నాకు తెలుసు, చాలా మంచివాళ్లు. కాని సీత ఇప్పుడు కాలేజీ చివరి సంవత్సరంలో ఉందన్నా. మరికొద్ది రోజుల్లో దాని చదువు, పరీక్షలు పూర్తవుతాయి. చదువు మధ్యలో ఆపి పెళ్లిగోల పెట్టడం నాకిష్టం లేదు. చదువు పూర్తవని మావయ్యా, ఆ తర్వాత ఖచ్చితంగా ఈ సంబంధం గురించే మాట్లాడుకుందాం. చాలా మంచి మాట చెప్పేవురా ప్రసాదు. చెల్లెలిలి చదువు పట్ల నీకున్న శ్రద్ధ ముచ్చటేస్తోంది. సరే, పరీక్షలు పూర్తికాగానే నాకు ఫోన్ చెయ్యి. నేను ముహూర్తాల గురించి మాట్లాడతాను. కొద్ది రోజులు గడుస్తాయి. సీత కాలేజు పరీక్షలు పూర్తవుతాయి. చదువు ముగించుకుని పూర్తిస్థాయిలో ఇంట్లోనే ఉంటోంది. కాలేజీలో ఉన్నప్పుడు రోజూ వంశీని కలిసే సీత ఇప్పుడు ఇంట్లోనే ఉండటం వల్ల వంశీని కలవడం కుదరడం లేదు. ఫోన్లో మాత్రమే రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఒక సాయంత్రం ప్రసాద్ మార్కెట్ నుండి తిరిగి వస్తూ తన బంధువు సూరిబాబును ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లో రంగయ్య, సుకునమ్మ కూర్చుని ఉంటారు. సుమతి వంటగదిలో పనిచేసుకుంటోంది. సీత తన గదిలో ఫోన్ చూసుకుంటోంది. నాన్నా, చూడండి ఎవరొచ్చారో, మన మావయ్య వచ్చారు. రారా సూరిబాబు, రా. చాలా రోజులైంది నించూసి. ఎలా ఉన్నావురా? సుకునమ్మో, సూరిబాబు వచ్చాడు చూడు, మంచినీళ్ళు తీసుకురా. బావున్నాను బావా. నువ్వెలా ఉన్నావు? ప్రసాద్ పొలం పనుల్లో బిజీగా ఉండి ఇటువైపు రావడం లేదు. నేను కూడా ఈ మధ్య ఊరి పనుల్లో పడి రాలేకపోయాను. సుకునమ్మ మంచినీళ్ల గ్లాస్ తెచ్చిస్తుంది. సుమతి కూడా కాఫీ కప్పులతో హాల్లోకి వస్తుంది. అదే సమయంలో టీవీ సౌండ్ విని సీత కూడా గదిలోంచి బయటికి వచ్చి నిలబడుతుంది.
బాగున్నావా సూరిబాబూ? ఏంటి అటుగా వెళ్తూ ఇలా వచ్చావా? ఏమైనా విశేషమా? ఆ విశేషం లేకుండానే ఎలా వస్తానమ్మా? మన సీతమ్మ చదువు పూర్తయ్యే వరకు ఆగమని ఆ రోజు ప్రసాద్గాడన్నాడు కదా. ఇప్పుడు సీత చదువు పరీక్షలు అయిపోయాయి. అందుకే ఒక గొప్ప సంబంధం పట్టుకుని వచ్చాను బావా. సూరిబాబు సంబంధం అనగానే సీత గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఎక్కువవుతుంది. చప్పుడు కాకుండా గోడచాటున నిలబడి వినడం ప్రారంభిస్తుంది. అవునా సూరిబాబూ? ఎవరి సంబంధంరా? మనకు తెలిసిన వాళ్ళేనా? మన పక్క ఊరు పెద్ద కాపు కొడుకు ఉన్నాడు చూడు, రమేష్. అబ్బాయికి సిటీలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకు లక్షల్లో జీతం. ఊర్లో 10 ఎకరాల మాగాణీ కూడా ఉంది. అబ్బాయి చాలా మంచి పద్ధతిగల కుర్రాడు. ఏ వ్యసనాలు లేవు. తల్లిదండ్రులు కూడా చాలా పద్ధతిగలవాళ్ళు. అబ్బో, అంత పెద్ద ఆస్తిపరులా? మరి మన సీతను చేసుకుంటారా సూరిబాబూ? ఎందుకు చేసుకోరు సుకునమ్మా? మన సీత బంగారంలాంటిది. చదువుకున్న పిల్ల. నేను అబ్బాయి తండ్రితో మాట్లాడాను. సూరిబాబూ, మీ బంధువులమ్మాయి అయితే మాకు ఓకే. కట్నకానుకల గురించి మేవేం పట్టుబట్టం. పద్ధతిగల పిల్ల అయితే చాలు అని స్పష్టంగా చెప్పారు. సీతను ఆ ఇంటికి కోడలిగా పంపితే మహారాణిలా ఏలుకుంటుంది బావా. మావయ్య, ఆ అబ్బాయి రమేష్ గురించి నాకు కూడా తెలుసు. చాలా మంచి పేరుంది ఊర్లో. నా చెల్లికి అలాంటి మంచి కుటుంబం దొరకడం కంటే నాకేం కావాలి? నిజమేరా ప్రసాదు. మన సీత భవిష్యత్తు బంగంగారమవుతుంది. సూరిబాబూ, మరి అబ్బాయి వాళ్ళు ఎప్పుడొస్తారు? పెళ్లిచూపులు ఎప్పుడు పెట్టుకుందాం? ఆ మాట అడుగుతావనే అబ్బాయి వాళ్లతో మాట్లాడి వచ్చాను బావా. వచ్చే శనివారం లేదా ఆదివారం ముహూర్తం బాగుంది. అబ్బాయి వాళ్ళు ఊరికే వస్తామన్నారు. మనం ఇల్లు చక్కబెట్టుకుని సిద్ధంగా ఉంటే సరిపోతుంది. ఎంత మంచి మాట చెప్పారండి బాబాయ్ గారు. సీతకి మంచి సంబంధం కుదిరితే ఇంట్లో అందరికీ కొండంత సంతోషం. నేను కూడా పిండి వంటలకి ఏర్పాట్లు చేస్తాను. గోడ వెనుక నిలబడిన సీతకు చెమటలు పడతాయి. వచ్చేవారమే పెళ్లిచూపులా? పెళ్లిచూపులు జరిగితే ఇక నేను వంశీని పెళ్లి చేసుకోలేను అని మనసులోనే వణికిపోతుంది రంగయ్య సుమతివైపు చూస్తూ. సుమతి, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. సూరిబాబూ, సీతకి ఈ పెళ్లి జరిగితే నా బాధ్యత సగం తీరిపోతుందిరా. ప్రసాద్ కష్టపడి చెల్లెల్ చదువు చెప్పించాడు. ఇప్పుడు మంచి సంబంధం తెచ్చావు. బావా, ప్రసాద్ తన చెల్లెలికి ఎలాంటి లోటోటూ రానివ్వడు. సరే అయితే నేను వెళ్ళి అబ్బాయి వాళ్లకు కబురు చెప్తాను. ఆదివారం పొద్దున్నే పెళ్లి చూపులకి సిద్ధంగా ఉండండి. సూరిబాబు వెళ్ళిపోతాడు. హాలులో అందరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాని సీత మాత్రం భయంతో ముఖం చిన్నబోసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది. రాత్రివేళ సీత తన గదిలో తలుపు వేసుకుని తీవ్రమైన ఆందోళనతో, భయంతో అటు ఇటూ తిరుగుతోంది. సీత తన మనసులో విపరీతమైన భయంతో, దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఆదివారమే పెళ్లి చూపులు అంటున్నారు. సూరిబాబు మావయ్య చెప్పిన అబ్బాయి రమేష్ అంటే అందరూ అతన్ని పొగుడుతున్నారు. కాని నేను కాలేజ్లో వంశీని ప్రేమించిన విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఈ విషయమై నేను నోరు విప్పాలా? అన్నయ్యతో వంశీ గురించి చెప్పాలా? లేక మౌనంగా ఉండాలా? ఫోన్ తీసి వంశీకి కాల్ చేయడానికి చూస్తుంది. కాని చేతులు వణుకుతాయి. కాని వంశీ ఫోన్ ఎత్తాడు. సీత తన మనసులో ఇలా అనుకుంటుంది. నేను వంశీ గురించి చెప్తే నా అన్నయ్య ఎలా స్పందిస్తాడో? ఆ కట్నం తేని వదిన వచ్చి ఇంట్లో కూర్చున్నప్పటి నుండి అన్నయ్య ప్రతి చిన్నదానికి నన్నే అపార్థం చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను వంశీని ప్రేమిస్తున్నానని చెప్తే అన్నయ్య నా మాట నమ్ముతాడా? లేక ఆ వదిన మాటలు విని నన్ను తిడతాడా? కాని నేను చెప్పకపోతే నాకు వేరే ఒకడితో పెళ్లి చేసేస్తారు. వంశీని కాదని నేను వేరే ఎవర్నీ పెళ్లి చేసుకోలేను. అదే సమయంలో గది బయట ప్రసాద్ సుమతి మాట్లాడుకుంటున్న శబ్దాలు వినపడతాయి. సుమతి, సీత పెళ్లి ఘనంగా జరిపించాలి. నా చెల్లికి ఎలాంటి లోటూ రాకూడదు. దాని కళ్లల్లో సంతోషం చూస్తే చాలు నాకు. గది లోపల ఉన్న సీత ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అన్నయ్యా, నువ్వు నాపై ప్రేమ చూపిస్తున్నావు సరే,
కాని వంశీ విషయమై నీతో మాట్లాడితే నువ్వొప్పుకుంటావా? నేను వంశీ గురించి నిలదీసి చెప్పాలా? లేక ఇంట్లో అందరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాలా? నా ప్రేమ విషయం చెప్తే ఈ ఇల్లు ఏమైపోతుంది? చెప్పకపోతే నా జీవితం ఏమైపోతుంది? నేనేం చెయ్యాలి? సీత కిటికీ పక్కన నిలబడి కన్నీళ్లతో, భయంతో, గుండెలు పట్టుకుని ఆందోళనగా ఆలోచిస్తూ ఉంటుంది. చెల్లెలి భవిష్యత్తు కోసం ప్రసాద్ ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తలపెట్టాడు. రంగయ్య ఇంట పెళ్లి కళ సంతరించుకుంటోంది. కాని సీత మనసులో వంశీ పట్ల ఉన్న రహస్య ప్రేమ ఆమెను తీవ్ర సంశయంలో పడేసింది. తన ప్రేమ విషయం అన్నయ్య ప్రసాద్తో సీత ధైర్యంగా చెప్పగలదా? ఈ పెళ్లి ప్రతిపాదన ఎలాంటి రభసకు దారితీస్తుంది? తెలుసుకోవడానికి చూడండి పార్ట్ 3.